ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అమ్మటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం ఉదయం నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పట్టాయిపురం పోలీస్ స్టేషన్లో టీడీపీ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన సతీమణిపై తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీడీపీ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి అమ్మటి రాంబాబు మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేది లేదని, హైకోర్టు, సుప్రీంకోర్టుల ద్వారా పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్, వైసీపీ నగర అధ్యక్షుడు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలను కంప్లైంట్ చేసే నిమిత్తం నేనున్న పరిధిలోని జ్యూరిస్డిక్షన్ కలిగినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి 5 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. పార్టీ పరంగా మేము అందరం కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి పట్టాపురంలో 5 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి, దీని నేపథ్యం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని, అణిచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు. అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో గత సుమారుగా ఒక 10 రోజుల నుంచి